హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ ఏం చేస్తున్నానంటే ఇంట్లో మరమరాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా మురి మిక్స్ చేస్తూ ఉంటాను కనుక దీంతో ఈరోజు బోండా అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఎలా చేస్తాను ఏంటనేది అయితే రెసిపీ కూడా మీకు షేర్ చేస్తానండి. సింపుల్గా అయిపోతుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కంపల్సరీ ఏదో ఒకటి రెసిపీ చేసి పెడతానండి. ఎందుకంటే మా చిన్నబ్బాయి అసలు ఏమి ఫుడ్ సమయంగా తిండు, సో ఆకలితో వస్తారు కదా, సో అందుకనేసి ఏదో ఒకటి కంపల్సరీ ఏదో చేసి పెడుతూ ఉంటాను అనమాట. చీజ్ బ్రెడ్ కానీ లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ కానీ, ఇప్పుడు కార్తీక మాసం కదా, సో అందువల్ల నాన్ వెజ్ కూడా ఏం తినము. సో అందువల్ల ఏదో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఒక గ్లాస్ పాలు ఇచ్చి ఇంక ట్యూషన్కి అయితే పంపిస్తాను అనమాట. సో ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అయితే మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఒక 4 పొటాటోస్ అయితే తీసుకున్నానంటే ఇవి బాగా వాష్ చేసుకున్నాను అనమాట. సో బాగా వాష్ చేసుకుని ఒక కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. సో ఈ కుక్ అవుతుంటే ఒక పక్క నేను గిన్నెలు అయితే తోమేసుకుంటున్నానండి. సింక్లో కొంచెం గిన్నెలు ఉన్నాయన్నమాట. మార్నింగ్ క్లీన్ చేసుకోలేదు, సో అందువల్ల ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ మా పిల్లలు లంచ్ బాక్స్ తెస్తే అవి ఇవి ఎక్కువైపోయి ఒకసారి మనకి ఒత్తిడిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ కుక్ అయ్యేలోకి గిన్నెలన్నీ వాష్ చేసుకున్నానండి. సో పొటాటోస్ కూడా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే చూసేద్దాము. మెత్తగా అయితే ఉడికిపోయండి, 3 విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నమాట. పిల్లలకి ఏది కూడా నేను ఇంట్లోనే చేసి పెడతానండి, ప్రతిది కూడా. ఎందుకంటే బయట ఫుడ్ అసలు తింటే ఇప్పుడు కూడా, ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా నేను బయట ఫుడ్ అయితే పిల్లలకి పెట్టను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, ఇంకా మా పిల్లలు కూడా నేను అలానే అలవాటు చేస్తాను అనమాట. సో ఏదైనా సరే ఇంట్లో చేసి పెట్టాలండి. ఈ రోజుల్లో అసలు బయట వాతావరణం ఏమీ బాగోలేదు. ఏ ఫుడ్ తిన్నా కూడా అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. చాలామంది దగ్గర ఆలకించాను, చాలా బాధపడ్డాను కూడానండి. నేను మీకు చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మీకు ఒప్పుకున్నంత వరకు పిల్లలకి చేసి పెట్టండి. బయట ఫుడ్ అయితే అస్సలు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్కి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టే బదులు అదేదో ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టడమే మంచిది కదండి. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే రెసిపీ కోసం అయితే నేను చెప్తున్నాను కదా, ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను. తగినంత కారము, కొంచెం మసాలా పౌడరు అండ్ తగినంత సాల్ట్ వేసుకున్నానండి. అయితే శనగపిండి వేయడం చెప్పలేదండి, అది క్లిప్ మిస్ అయిపోయిందన్నమాట. ఒక చిన్న కప్పుతో శనగపిండి వేసుకున్నాను. తర్వాత మురీలు కూడా ఇవి వాటర్ వేసి బాగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని గట్టిగా పిండేసి ఇందులో వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం శనగపిండి వేసుకున్నాం కదా, మనకి బోండాలా అయితే వస్తుందన్నమాట. సో బాగా కలిపేసుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి. సో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత బోండా ఒక్కొక్కటి వేసుకోవాలి. సో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగా బోండాలా చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక్కొక్కటి చొప్పున వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా బాగుంటాయండి. పిల్లలకి ఇంట్లో చేస్తూ పెడుతూ ఉండండి. బయట ఫుడ్ అయితే నేను 10 సార్లు చెప్తున్నానని అనుకోకండి. బయట ఫుడ్ మాత్రం పెట్టొద్దండి. ఒప్పుకున్నంత వరకు మీకు ఏ రెసిపీ వస్తే చేసి పెట్టనమాట. ఫస్ట్ చిన్నబాబు కోసం అయితే నేను ఒక 4 అయితే ఫ్రై చేస్తానండి. తర్వాత పెద్ద బాబు కోసం అయితే నేను ఒక 4 ఫ్రై చేస్తాను అనమాట. ఇంకా చిన్నబాబు తినేది తక్కువే, నేను చిన్నబాబు కలిపి ఒక 4 బొండాలు మేము తిన్నాము. ఇంకా పెద్ద బాబు కోసం అయితే ఒక 4 బొండాలు ఉంచానమాట. సో ప్రతిదీ చేయమంటాడండి మా చిన్నబ్బాయి. అది చేయి మమ్మీ, ఇది చేయి మమ్మీ అంటాడు. సో తినేది చాలా తక్కువండి, అయినా కూడా నేను చేసి పెడతాను అనమాట. ఏమో తింటాడని ఆశ కోసం నేను ఇంకా ప్రతిదీ కూడా మా చిన్నబ్బాయి అడిగింది మాత్రం కంపల్సరీ చేసి పెడతాను. ఇంకా చిన్నబ్బాయి వచ్చాడండి, ఫ్రెష్ అయిపోయి వచ్చాడనమాట. చేసేటప్పటికి తింటున్నాడు. సూపర్గా ఉన్నాయని చెప్తాడండి ప్రతిదీ కూడా. కాకపోతే కంప్లీట్గా ఏది తిండు, మొత్తానికి తినేసాడు. ఇంకా పాలు కూడా కలిపేసేస్తున్నానండి. కొంచెం జలుబుగా ఉందని కొంచెం సొంటి పొడి, అలానే కొంచెం మిరియాల పొడి, కొంచెం పసుపు, పటిక పొడి వేసి పాలు కలిపేసిస్తే తాగేసి ట్యూషన్కి వెళ్ళిపోయాడండి. ఇంకా తర్వాత మా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు ఫ్రెష్ అయిపోయి. ఇంకా బోండా అయితే తిన్నారు. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ అండి.